అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మంచి ఈ వాతావరణానికి తగ్గట్టు ఒక కాఫీ తయారు చేస్తున్నానండి. సొంటి మిరియాల కాఫీ. మరి నేను సొంటి మిరియాల కాఫీని బెల్లంతో ఎలా చేస్తాను, ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను సొంటి మిరియాలు వేసి కాఫీ చేయబోతున్నానండి. సొంటి మిరియాల పాలు. మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనైతే కొద్దిగా సొంటి తీసుకున్నానండి. సొంటి ఇది 10 రూపాయలు అండి. ఇది కొద్దిగా సొంటి, కొన్ని మిరియాలు అండి. నోట్ అయితే వెయ్యను. కొద్దిగా మిరియాలు, బెల్లం అండి. బెల్లంతో చేస్తున్నాను నేను. సొంటి, మిరియాలు, బెల్లము, పాలండి. ఇవి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి. పాలు అయితే వేడి పెట్టి పెడతాను. ఈ లోపల పాలు వేడయ్యే లోపల సొంటి ఉంది కదా, సొంటి మిరియాలు దంచి పెడతానండి. సొంటి మిరియాలు దంచుతాను మెత్తగా. ఇదండి సొంటి అయితే నేను సొంటి దంచుతున్నాను. చూసి వేసుకోవాలండి సొంటి కూడా. నేనైతే 3 గ్లాసులకు చేస్తున్నానండి. ఇవైతే పక్కకు పెట్టేసి ఈ సొంటి అయితే మెత్తగా దంచుతాను. ఇప్పుడు మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఈ మిరియాలు సొంటి చాలా మంచిదండి. బెల్లము, మిరియాలు, సొంటి ఈ విధంగా బాగా దంచుకొని ఇట్లా టీ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వాతావరణం అంతా కూల్గా ఉంది కదా, మనం దగ్గు, గొంతులో గరగర, కిచకిచ అవెల్లా దగ్గును తీసేస్తాయండి సొంటి మిరియాలు. చాలా మంచిదండి సొంటి మిరియాలు తాగితే. ఇంకా పాలు లేకుండా ఉత్త సొంటి మిరియాలు బెల్లమేనండి. ఉడికించి తాగితే కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమంటే మనకు పాలు వేసుకుంటే ఇంకా కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట. ఇది మెత్తగా దంచాలండి. ఇంకా బాగా పొడి పొడిగా. పాలు అయితే బాగా మరిగినాయండి. నేను వేరే గిన్నె పెడుతున్నాను. దీంట్లో వాటర్ వేస్తానండి. మనము మరిగించుకోవాలి కదా, వాటర్ మరిగియాలి కదా. నేనైతే 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు అయితే వాటర్ వేసానండి. 2 గ్లాసులు అయితే వాటర్ వేసాను. దీన్ని కూడా బాగా మరగాలండి వాటరు. ఈ వాటర్ మరిగితే మనకు సొంటి అవి వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఒక 2-3 నిమిషాలు అయితే మరిగిస్తాను. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దంచి పెట్టినాను కదండి అల్లము, మిరియాలు. ఆ మిరియాలు, అల్లం పొడి అయితే వేస్తున్నాను. ఇవి బాగా ఒక 5 నిమిషాలండి బాగా మరిగియాల. ఇట్లా మరిగించుకున్న తర్వాత మూత పెడతానండి. మరుగుతుంది బాగా. ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంది కదండి. అందరికీ దగ్గులు, పర్షాలు, జ్వరాలు, కఫం అన్నీ అట్లా ఉన్నాయి కదా, బాగలేదు కదా. ఈ వాతావరణానికి ఇట్లా అల్లం టీ కానీ, సొంటి టీ కానీ తాగితే చాలా రిలీఫ్ అవుతుందండి. తొందరగా కూడా తగ్గిపోతాయండి దగ్గులు అవి. మరి ఈ వాతావరణానికి సొంటి టీ చేసి తాగండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇదేమి తాగనేది అంటూ ఏం లేదు. నేనైతే మా అమ్మ చిన్నప్పుడు చేసిస్తుంటే అండి, ఈ అల్లము ఇట్లనే వడగట్టకుండా అట్లనే గ్లాసులో వేసుకొని నేను అల్లం నములుకొని తినేదాన్ని అండి. నేను నిజంగా నాకు బాగా గుర్తుంది. మా అమ్మ భలే చేసేదండి ఈ అల్లం, ఈ సొంటి టీ చాలా బాగుంటుంది కదండి. నేను బెల్లం వేస్తున్నాను. దీంట్లో కావాల్సినంత బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసి బాగా మరిగిస్తానండి. ఈ బెల్లం కూడా బాగా కరగాల. ఇదైతే బాగా సొంటి మిరియాలు బాగా అయితే ఉడికినాయండి. 5 నిమిషాలు అయితే బాగా ఉడికిచ్చాను నేను. ఇది ఇప్పుడు మనము స్టవ్ అయితే బంద్ చేస్తాను నేను. మీరు కావాలంటే ఇందులో టీ పొడి అయినా వేసుకోవచ్చు అండి. టీ పొడి అయినా వేసుకోవచ్చు, లేకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. చక్కెర, టీ పొడి అవి వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది బంద్ చేస్తాను. బెల్లం అంటే కొంచెం చాలా మంచిది కదా, అందరు షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను బెల్లంతో చూపిస్తున్నానండి. నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. బాగా ఫ్లేవర్ అంతా సొంటి మిరియాలు అయితే బాగా ఉడికినవి.
చూసారు కదా, బాగా కలర్ కూడా బాగా మారింది కదా, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. పాలు కూడా వేడిగా ఉన్నాయి కదా, దించుతున్నానండి. ఇప్పుడు ఇదైతే దించాను కదండి. ఉడికేటప్పుడు పాలు వేస్తే ఏమవుతుందంటే, పాలు బెల్లం వేసినాం కదా, పాలు విరిగిపోతాయి అనే ఉద్దేశంతో నేను ఇందులో వడగడుతున్నానండి. ముందు ఇదంతా కషాయం అంతా వడగడుతున్నాను. మీరు వడగట్టకుండా ఇట్లనైనా తాగొచ్చండి, చాలా నములుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది, గొంతులో చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇట్లనే నములుకొనైనా తినొచ్చండి. నేనైతే ఇంకా చూపించడానికని ఇట్లయితే వడగట్టాను. ఇది మిరియాలు సొంటే కదా, నేనైతే వడగట్టానండి. మీ ఇష్టం, అట్లనే వడగట్టకుండా తాగొచ్చు, నములుకొని తింటామంటే చాలా బాగుంటుంది. మేమైతే అలాగనే తినేటోళ్ళమండి. ఇప్పుడు కాబట్టి వడగడుతున్నాను నేను. ఇంట్లో చేసినప్పుడు మేము అట్లనే తింటామండి, అల్లం సొంటి. ఇప్పుడు ఇందులో నేను పాలైతే వేస్తాను. పాలైతే విరగకుండా పాలైతే ఒక గ్లాస్ అయితే పాలు వేస్తాను. ఇప్పుడు వేడి పాలండి, నేను వేడి చేసి పెట్టినాను. ఇది కూడా వేడిగా ఉంది కాబట్టి దించిన తర్వాత పాలు వేస్తున్నాను. అట్లయితే విరిగిపోదండి, టీ బాగుంటుంది. చూసారా, మీగడ ఉంది కాబట్టి అట్లా ఉందండి. మీగడ ఉంది కాబట్టి విరగలేదు పాలు. నిజంగా అంటే చాలా బాగుంది. నేను అన్నీ వేసేస్తున్నాను ఒక గ్లాసు. ఇప్పుడు ఒక్కసారి కలపాలండి. ఇంకా అంతే అయిపోయిందండి. ఇంకా సొంటి మిరియాల కాఫీ. మీరు టీ పొడి కావాలన్నా టీ పొడి వేసుకోవచ్చు, కాఫీ పొడి కావాలన్నా కాఫీ పొడి కూడా కలుపుకోవచ్చు అండి. ఇట్లా బెల్లం వేసి కూడా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, సొంటి మిరియాల పాలు సొంటి కాఫీ అండి. అయిపోయింది, రెడీ అయింది. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. బెల్లం వేసి చేసినాను కదా, చక్కెర కాకుండా బెల్లం వేసినా కాబట్టి సూపర్గా ఉందండి, అదిరిపోయింది నిజంగా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.